హాయ్. ఒక తండ్రికి తన జీవితంలో ఎదురయ్యే అత్యంత భయంకరమైన పీడకల ఏంటో తెలుసా? తాను గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న పిల్లలు అసలు తన రక్తమే కాదని తెలియడం. ఆఫ్రికా దేశం ఉగాండాలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. దేశవ్యాప్తంగా పురుషులు DNA టెస్టుల కోసం ల్యాబ్ల ముందు క్యూ కడుతున్నారు. ఆ రిపోర్ట్స్ చూసి గుండెలు పగిలిపోతున్నాయి. ఎందుకంటే టెస్టులకు వెళ్తున్న వారిలో చాలామందికి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే వారు పెంచుకుంటున్న పిల్లలకు వారు తండ్రులు కాదని తేలుతోంది. అసలు ఒక దేశంలోని పురుషులందరికీ ఒకేసారి ఎందుకు ఈ అనుమానం వచ్చింది? దీని వెనుక కేవలం వివాహేతర సంబంధాలే ఉన్నాయా? ఉగాండాలో జరుగుతున్న ఈ పెటర్నిటీ క్రైసిస్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. నిప్పు లేనిదే పొగరాదు కదా. దశాబ్దాలుగా గుట్టుగా సాగుతున్న కాపురాల్లో ఒక్కసారిగా ఈ DNA అనే చిచ్చు ఎలా అంటుకుంది? దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఒక వైరల్ న్యూస్ అయితే, రెండోది వీసా కోసం జరిగిన ప్రయత్నం. నిజానికి ఈ అలజడి ఒక సంపన్న వ్యక్తితో మొదలైంది. ఉగాండా రాజధాని కంపాలాలో ఒక ధనవంతుడు తన భార్య మీద అనుమానంతో పిల్లలకు DNA టెస్ట్ చేయించాడు. షాకింగ్ ఏంటంటే అతడి 3 పిల్లల్లో ఒక్కరు కూడా అతనికి పుట్టలేదని తేలింది. ఈ వార్త దేశం మొత్తం దావానలంలా వ్యాపించింది. మరోవైపు ఉగాండా నుంచి చాలామంది పురుషులు యూరోప్, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాలకు ఉద్యోగాల కోసం వలస వెళ్తుంటారు. పిల్లలను తీసుకెళ్లాలంటే ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం DNA ప్రూఫ్ తప్పనిసరి. అలా వీసాల కోసం ఆనందంగా ల్యాబ్ మెట్లు ఎక్కిన తండ్రులు రిపోర్ట్స్ చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. ఇటీవల పాస్పోర్ట్ ఆఫీసుల వద్ద డజన్ల కొద్ది పురుషులు రిపోర్ట్స్ చూసి భార్యలతో గొడవలకు దిగుతున్న దృశ్యాలు చాలా కామన్ అయిపోయాయి. దీంతో ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న సామాన్యుల్లోనూ అనుమానం పెరిగిపోయింది. పితృత్వ పరీక్షల కోసం వాళ్ళంతా క్యూ కడుతున్నారు. పిల్లలు తమకు పుట్టలేదని తెలియగానే అందరి వేళ్లు మహిళల వైపే చూపిస్తున్నాయి. భర్తలను మోసం చేశారని నిందిస్తున్నారు. కానీ ఆఫ్రికన్ సమాజపు లోతుల్లోకి వెళ్ళి చూస్తే దీని వెనుక ఒక కఠినమైన సామాజిక ఒత్తిడి కనిపిస్తుంది. అసలు మహిళలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఉగాండాలో పితృస్వామ్య వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ ఒక జంటకు పిల్లలు పుట్టకపోతే లోపం పురుషుడిలో ఉన్నా సరే సమాజం నిందించేది మహిళలనే. భర్తకు పిల్లలను ఇవ్వకపోతే అతడి ఆస్తిలో ఆమెకు వాటా దక్కదు. పైగా భర్త మరో పెళ్లి చేసుకుంటాడు లేదా ఆమెను ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అందుకే తమ స్థానాన్ని కాపాడుకోవడానికి, ఆ ఇంటి కోడలిగా గౌరవం దక్కించుకోవడానికి చాలామంది మహిళలు తమ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్లతో గర్భం దాల్చి ఆ బిడ్డను భర్త బిడ్డగా నమ్మిస్తూ ఉంటారు. అందుకే తమ స్థానాన్ని కాపాడుకోవడానికి, ఆ ఇంటి కోడలిగా గౌరవం దక్కించుకోవడానికి చాలామంది మహిళలు తమ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్లతో గర్భం దాల్చి ఆ బిడ్డను భర్త బిడ్డగా నమ్మిస్తూ ఉంటారు. దీన్ని చాలామంది మోసంగా భావించట్లేదు, ఒక రకమైన సర్వైవల్ స్ట్రాటజీగా భావిస్తున్నారు. అయితే భర్త పరువును, తన కాపురాన్ని కాపాడుకోవడానికి వారు ఆడిన అబద్ధం ఇప్పుడు DNA టెక్నాలజీ వల్ల బద్దలవుతోంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. వార్తల్లో 98% నెగిటివ్ రిపోర్ట్స్ అని వింటున్నాం కదా, అది దేశం మొత్తానికి సంబంధించిన లెక్క కాదు. ఎవరికైతే అనుమానం ఉండి టెస్టులకు వెళ్తారో వాళ్ళవి మాత్రమే. కానీ అసలు ప్రమాదం వేరే చోట ఉంది. అమాయకుల భయాన్ని ఆసరాగా చేసుకొని అక్కడొక నకిలీ దందా మొదలైంది. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి దేశవ్యాప్తంగా నకిలీ ల్యాబ్స్ వెలిశాయి. కొన్ని ఫేక్ ల్యాబ్లు డబ్బు కోసం తండ్రి బిడ్డల DNA మ్యాచ్ అయినా కూడా మ్యాచ్ కాలేదు అని తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే నెగిటివ్ వస్తే ఆ తండ్రి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మరోసారి టెస్ట్ చేయించుకుంటాడు. అంటే ల్యాబ్కు డబుల్ ఇన్కమ్ అన్నమాట. ఈ దుర్మార్గమైన వ్యాపారం వల్ల నిజమైన తండ్రులు కూడా అనుమానంతో తమ పిల్లలను దూరం చేసుకుంటున్నారు. అమాయక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో ఉగాండా ప్రభుత్వం రంగంలోకి దిగింది. మీ గుండె రాయి అయితే తప్ప ఈ టెస్టులకు వెళ్ళకండి అని హెచ్చరించింది. అయితే ఈ సమస్య ఒక్క ఉగాండాకే పరిమితమైందా? ఉగాండా ఇప్పుడు వార్తల్లో ఉంది, కానీ నైజీరియాను పెటర్నిటీ ఫ్రాడ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. అక్కడ టెస్టుకు వెళ్లే ప్రతి ఇద్దరిలో ఒకరికి నెగిటివ్ వస్తుంది. ఇక అభివృద్ధి చెందిన అమెరికా, UK లాంటి దేశాల్లో కూడా 30% వరకు ఇలాంటి కేసులు నమోదవుతూ ఉన్నాయి. కానీ పాశ్చాత్య దేశాల్లో చట్టాలు వేరు. అక్కడ భరణం, విడాకుల చట్టాల్లో స్పష్టత ఉంటుంది. ఆఫ్రికాలో మాత్రం ఇది పరువు, ఆస్తికి సంబంధించిన విషయం. అందుకే ఇక్కడ దీన్ని ఇంపాక్ట్ చాలా వైల్డ్గా ఉంటుంది. సైన్స్ నిజాలను మాత్రమే చెప్తుంది, కానీ ఆ నిజాన్ని మోసే శక్తి అందరికీ ఉండదు. ఇక్కడ తప్పు ఎవరిదైనా శిక్ష
అనుభవిస్తున్నది మాత్రం పసిపిల్లలే. నిన్నటిదాకా నాన్న అని పిలిచిన గొంతులు నేడు పరాయివైపోయాయి. రక్తం పంచుకొని పుట్టకపోయినా ప్రేమను పంచి పెంచితే వారు మన పిల్లలే అనే విశాల దృక్పథం రానంత వరకు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఆయుధాలుగా మారి కాపురాలను కూల్చేస్తూనే ఉంటాయి. ఈ కాంప్లికేటెడ్ ఇష్యూలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మోసపోయిన తండ్రిక, సామాజిక అణచివేతకు గురైన తల్లిక, లేక ఏ తప్పు చేయని పిల్లలక? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.